వేల మంది టీచర్ల నియామకాలు రద్దు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మమతా ప్రభుత్వానికి జలక్. నియామక ప్రక్రియ అంతా అవకతవకలేనన్న ధర్మాసనం. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్లు టీచర్లు చేయొచ్చుగా. ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరు? మొత్తం మీద 25,000 మంది టీచర్లు పశ్చిమ బెంగాల్లో అనర్హులు, వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు అడ్డదారిలో వచ్చి టీచర్లు అయ్యారు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు మరి అలా తీసేయాలిగా. సుప్రీంకోర్టు తీర్మానం 25,000 మంది టీచర్లు చేస్తే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏం చేయాలి? తీసేసి కొత్త నోటిఫికేషన్ వేసి నిజమైనటువంటి అర్హులైనటువంటి టీచర్లను మళ్ళా యుద్ధ ప్రాతిపదికన ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో కొన్ని నెల 2 నెలల్లో స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ కొత్త టీచర్లను రిక్రూట్మెంట్ చేయొచ్చు. కానీ ఆమె ఏమంటుంది? ఇగో ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరు? పాఠాలు చెప్పేది ఎవరు? ఆ మాట వెనుక అర్థమైందంటే ఆమెనే, ఆమె ప్రభుత్వమే, ఆమె ప్రభుత్వంలో ఉన్న మంత్రులే, ఆమె ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే డబ్బులకు అమ్ముడు పోయి అక్రమంగా వీళ్ళకి టీచర్ జాబులు ఇచ్చిర్రు అనుకోవచ్చు మనం. అందుకనే విచారణ జరపట్లేదు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తలేదు. సుప్రీంకోర్టు మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మమతా బెనర్జీ వెంటనే ఆ 25,000 మందిని తీసేసి కొత్త 25,000 మందిని నిజాయితీగా రిక్రూట్మెంట్ చేసుకొని ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి. వీళ్ళు దొంగదారిలో వచ్చినటువంటి టీచర్లు పిల్లలను దొంగలు తయారు చేస్తారా, మంచి విద్యార్థులుగా తయారు చేస్తారా? ఒకసారి ఆలోచించాలి. అంటే ఎక్కడ ఎంక్వైరీ చేస్తే తమ ప్రభుత్వం ఇబ్బంది పాలవుతుందో, ఎక్కడ ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే ఉంది, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, దొంగ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే. కాబట్టి మమతా ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అనేది దాని వెనుక రహస్యమే. ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పడం ఎలా అంటే, పాఠాలు చెప్పడం అవుతుంది, నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. కానీ దొంగ ఉపాధ్యాయులతో పాఠాలు తెప్పిస్తావా? దొంగదారిన జాబులు సంపాదించినటువంటి ఉపాధ్యాయులతో పాఠాలు తెప్పిస్తారా? అంటే ప్రభుత్వం కూలకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తుంది.